అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఒక సీరియస్ డిస్కషన్ జరుగుతూ ఉంటే మధ్యలో ఒక సిల్లీ ఫెలో వచ్చి కామెడీ చేశాడు అనుకోండి, ఎంత ఇరిటేటింగ్గా ఉంటుంది, ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గాడిద గుడ్డు కబుర్లు చెబుతూ ఉంటే కూడా అలాగే అనిపిస్తుంది. గుడివాడ అమర్నాథ్, అసలు ఇతన్ని ఐటీ మంత్రి అనే వాళ్ళు తలుచుకోవడానికి కూడా సిగ్గుగా ఉంటుంది, అవమానంగా ఉంటుంది. ఈ రెండు ఫొటోస్ని మనం ఒకసారి ఒకే ఫ్రేమ్లో చూస్తే కాస్త డైజెస్ట్ చేసుకోవడం ఇబ్బంది. ఎందుకంటే నారా లోకేష్ గారి అపిరెన్స్, కోడిగుడ్డు అపిరెన్స్ని మనం పోల్చి చూడలేం. ఇవాళ భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన గూగుల్ ఇన్వెస్ట్మెంట్ని చూసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే ఈ గుడివాడ అమర్నాథ్ గాడిద గుడ్డు కబుర్లు చెప్పడమే కాకుండా కోడిగుడ్డు మీద ఏకలు పీకుతున్నాడు. ఆ ఏకలు పీకబట్టే ఇవాళ గాజువాక కాన్స్టిట్యున్సీలో ప్రజానీకం ఘోరంగా ఓడించారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇవాళ ఒక అంశం గురించి మాట్లాడుతున్నాం అంటే ప్రజల ఎమోషన్ ఎలా ఉంది, ప్రజలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అలాంటి సబ్జెక్ట్స్ మనం టచ్ చేయడం అవసరమా? అసలు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద మనకు ఉన్నటువంటి అవగాహన ఏంటి, జ్ఞానం ఏంటి, ఇందులో మనకి తెలిసిన లోతులు ఏంటి, అసలు ఏ రోజైనా గూగుల్ క్యాంపస్లో మనం అడుగు పెట్టామా, గూగుల్ వ్యవస్థ ఏంటి, అక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరుగుతాయి, ఇలాంటివి ఏమైనా కాస్త అయినా మన సోయిలో ఉన్నాయా? ఇలాంటివన్నీ ఆలోచించాలి కదా గుడివాడ అమర్నాథ్ గారు. ఇవాళ విశాఖపట్నంలో ఉంటున్నారు మీరు, ఉత్తరాంధ్ర బిడ్డనని చెప్పుకుంటారు, ఐటీ మంత్రిగా పనిచేశారు, ఇండస్ట్రీస్ మినిస్టర్గా పనిచేశారు, మరి ఏం పీకారు ఈ ప్రాంతానికి అని అడిగితే తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలండి? సిన్సియర్గా ఆలోచించాలి కదా. ఇవాళ ప్రజలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఇవే. కొన్ని విషయాలు మనం మాట్లాడేటప్పుడు చాలా తీవ్రమైన అధ్యయనం చేయాలి, వాటి మీద పరిపూర్ణమైన అవగాహన ఏర్పరచుకోవాలి. లేకపోతే మీ ప్రెస్ మీట్లో ఏడుస్తుంది పరిస్థితి. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత అసలు జీరో నాలెడ్జ్ తోటి వచ్చేసాడండి ఆయన. మీరు కూడా ఒకసారి వినండి. అంటే గుడివాడ అమర్నాథ్ ఎంత ఘనకార్యాలు చేశాడనేది ఆంధ్ర రాష్ట్రం అంతా చూశారో, ఈ రాష్ట్రం పరువు పక్క రాష్ట్రానికి కూడా వెళ్ళితీశారు. ఆ రోజు ఐటీ మంత్రిగా అక్కడ కేటీఆర్ ఉంటే కేటీఆర్తో ఫోటో దిగడానికి పోటీ పడిన స్టేటస్ స్థాయి అయింది. ఇవాళ నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నారు, తండ్రి కొడుకులు అని మాట్లాడడానికి సిగ్గేయాలి కదా. అసలు మనం ఏంటి, మన బతుకేంటి, మనకు ప్రజల్లో ఉన్న ఆదరణ ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, ఇలాంటివి ఏమన్నా కోస్తైనా తెలిసి ఉండాలి కదా. నోటికి ఏదో వచ్చింది కదా, స్క్రిప్ట్ ఇచ్చారు కదా అని ఆ చండాలం అంతా చదివి వినిపిస్తే జనం చీ కొడతారండి. ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి ఇలాంటి సెన్సిబుల్ అంశాలని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పప్పు బెల్లాల్లో మీరు అప్పులు తెచ్చి పంచి అదే ఒక అద్భుతమైన పండగని ప్రొజెక్ట్ చేశారు ఆ రోజుల్లో. ఇవాళ ఐటీ మంత్రిగా ఈ దేశ రాజధాని ఢిల్లీలో నారా లోకేష్ గారు తన చొరవతోటి తీసుకువచ్చినటువంటి పెట్టుబడిని దేశానికి గర్వకారణంగా మలిచి ఓవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, మరోవైపు సెంట్రల్ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు, గూగుల్ క్లౌడ్ CEO, ఇంకోవైపు గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారితో కూర్చుని ఒక గర్వకారణమైనటువంటి ఒప్పందాన్ని చేసుకుంటే దాన్ని చూసి భరించలేక, జీర్ణించుకోలేక కడుపు మంటతోటి, మీ కడుపు మంట నిజంగా జగన్మోహన్ రెడ్డి లండన్ తీసుకుపోయి మందులు వేయించినా తగ్గదనే విషయం అన్నట్టు ప్రెస్ మీట్తో అర్థమైంది. అసలు ఈయనకి ఏ పార్టీ జ్ఞానం ఉందనే విషయాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి. సో ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ప్రమోషన్ కానీ, సో దీనికి బ్యాక్గ్రౌండ్ కానీ, వీరు రావడానికి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి అదానీ గారి పాత్ర కూడా ఉందనేటువంటిది అర్థమవుతా ఉంది. సహజంగా వాటి ట్వీట్ చూసిన తర్వాత వాళ్ళతో అయిపోతున్నారు. మరి ఇనీషియల్గా అదానీని విశాఖపట్నానికి తీసుకొచ్చింది, వాళ్ళని ప్రమోట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అది ఇది ఎందుకే కదా కోడిగుడ్డు అనే ఆంధ్ర రాష్ట్రమే కాదు మొత్తం తెలుగు ప్రజానీకం అంతా మిమ్మల్ని చూసి నవ్వింది. అసలు అదానీ డేటా సెంటర్ అనేదానికి ఎప్పుడు పునాది పడిందనే అవగాహన, కనీస అవగాహన కూడా లేని అజ్ఞాని గుడివాడ అమర్నాథ్.
2019కి ముందే అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో డేటా సెంటర్ని 70,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రణాళిక చేసి దానికి ఐటీ హిల్స్ దగ్గరలో ఒక కొండపైన పూర్తిగా అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి వాళ్ళకి అప్పచెప్పి శంకుస్థాపన కూడా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి అసలు ఇటువంటి బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఏది కూడా కనిపించకూడదు విశాఖపట్నంలోనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో అక్కడ వాళ్ళకి అలాట్ చేసినటువంటి ల్యాండ్ని తిరిగి తీసుకుని దాన్ని ఎక్కడో ఆనందపురం దగ్గర ఎక్కడో పెట్టుకోమని వాళ్ళకి సలహా ఇస్తే మాకు అక్కడ వర్కౌట్ అవ్వదని వాళ్ళు వెళ్ళిపోతే 2023లో కేవలం ఎలక్షన్కి ఒక 6 నెలల ముందు ఒక స్టాండ్ వేసి వికెట్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి టెంకాయ కొట్టినట్టు గుర్తు అప్పుడు చేసినటువంటి శంకుస్థాపనని వాళ్ళ ఈ కోడిగుడ్డు అమర్నాథ్ మాట్లాడుతున్నారు. అసలు ఎంతకంటే సిగ్గుమాలిన విషయం ఇంకేమన్నా ఉంటుందా? నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగానికి కాదు అసలు ఏ రంగంలో అన్నా పావలా పెట్టుబడి తెచ్చిన మొహమా మీదే సిగ్గు లేకుండా ఇవాళ ఎవరో తీసుకొచ్చినటువంటి పెట్టుబడిని మీరు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఎంతకంటే నీతి మాలిన విషయం ఇంకేం ఉండదు. సబ్సిడీస్ గురించి కూడా మాట్లాడుతున్నారు ఈ మేధావి. సంవత్సరానికి దగ్గర 1000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం సంవత్సరానికి. ఇది ఓన్లీ ఎలక్ట్రిసిటీ టారిఫ్ ఏదైతే ఉందో టారిఫ్ మీద ఇచ్చేటువంటి సబ్సిడీ మాత్రమే. ఇది కాకుండా ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఎగ్జామ్షన్ 15 సంవత్సరాలకి ఇది దగ్గర 12,000 కోట్ల రూపాయలు. ట్రాన్స్మిషన్ ఛార్జెస్ 20 సంవత్సరాలకి అదొక 2,000 కోట్ల రూపాయలు, 4,000 కోట్ల రూపాయలు. సారీ, లెక్కలో ముందు సరిగ్గా తెలుసుకుని మాట్లాడితే బాగుండేది. అక్కడికి వచ్చి తడబడుతున్నాడు పాపం ఆయన. యాక్చువల్గా ఏంటంటే గూగుల్ డేటా సెంటర్ కార్యకలాపాల ప్రారంభమైతే 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయల మేర ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబడిగా సమకూరనుంది ట్యాక్స్ రూపంలో. సో ఈ కనీస విషయం కూడా తెలియకుండా 20,000 కోట్ల రూపాయల మేర 22,000 కోట్ల రూపాయల మేర గూగుల్కి ఇన్సెంటివ్స్ ఇచ్చేస్తున్నారు. మరి ఏం చేద్దాం గుడివాడ అమర్నాథ్? ఇప్పుడు పొమ్మందా గూగుల్ డేటా సెంటర్ని? నువ్వు చెప్పినట్టు కాయగూరల దుకాణాలు, నూడిల్స్, లేదంటే చెకోడీలు, లేదంటే జంతుకుల వ్యాపారాలు పెడదామా? నీకు అంతకు మించి తెలియదు కదా. నీ నాలెడ్జ్కి, నీ మైండ్ సెట్కి, లేదంటే నీకు ఉన్నటువంటి కమ్యూనికేషన్కి అంతకంటే పెద్ద పెద్ద ఆలోచనలు ఏమన్నా వస్తాయా? అసలు అంతకు మించిన గేట్వేస్ ఏమన్నా నీకు ఉన్నాయా? కేటీఆర్ పక్కన ఫోటో దిగడానికే ఉవ్వుళ్ళూరినటువంటి వ్యక్తివి నువ్వు ఇవాళ గూగుల్ డేటా సెంటర్ని స్వాగతిస్తున్నాడట ఆయన. చూడండి, గూగుల్ వచ్చేస్తుంది, గూగుల్ వచ్చేస్తుంది, గూగుల్ వస్తుంది, గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. డేటా సెంటర్ ఏర్పాటు చేయమండి, తప్పలేదు, స్వాగతిస్తున్నాం. నువ్వు స్వాగతిస్తే ఏంటి, స్వాగతించకపోతే ఏంటి అమర్నాథ్? అసలు నీ తాలూకా ప్రమేయాన్ని ఎవరు అడిగారు? గుడివాడ అమర్నాథ్ స్వాగతిస్తేనే గూగుల్ సంస్థ ఇవాళ విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టాలని ఉత్తరాంధ్ర ప్రజానీకమంతా ఏమన్నా తీర్మానం చేశారా? నీ స్వాగతంతో, నీ అభిప్రాయంతో, నీ ఆలోచనలతో ఎవరికి పని? ఇవాళ నిన్నెవరు కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు. కేవలం ఇలాగా ఈ కడుపు మంటని ఎక్స్ప్రెస్ చేయడానికి గాడిద గుడ్డు కబుర్లు చెప్తున్నావు కాబట్టి ఎంతో కొంత నీ అజ్ఞానాన్ని కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి కాబట్టి ఇలాంటి వీడియోలు చేయడం తప్ప అసలు గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు మాట్లాడిన మాటల్ని ఏమాత్రం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే సెక్షన్ ఆఫ్ మీడియా వాటిని ప్రచారం చేస్తూ ఉంటారు కాబట్టి అందులో ఉన్న వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి కూడా ప్రజల ముందు ఉంచాలి కాబట్టి ఇవాళ జాబ్స్ గురించి కూడా మాట్లాడుతున్నాడండి ఈయన. అన్ని రకాలుగా కూడా సహకరించిన తర్వాత ప్రభుత్వంగా ఏం కోరుకోవాలి? 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడుతున్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కానీ సహజంగా ఉపాధి కల్పన ఎంత చేస్తారనేటువంటిది, ఉపాధి ఎంత కల్పిస్తారనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. కేవలం కొన్ని వందల ఉద్యోగాలు మాత్రమే వస్తాయి. దీని ద్వారా జరిగే ప్రయోజనం ఏం లేదు. 87,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడి వస్తుంది. అసలు 87,000 కోట్ల రూపాయలకి ఎన్ని సున్నాలు ఉంటాయో ఈ కోడిగుడ్డు మాజీ మంత్రి చెప్పగలడా? అసలు 87,000 కోట్ల రూపాయలు కాదు, 133,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఇది అనేటువంటి అవగాహన కూడా లేకుండా ప్రెస్ మీట్ పెట్టి నోటుకు వచ్చినటువంటి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. అసలు ఈ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఎలా గ్రౌండ్ అవుతుందంటే డేటా సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం $6 to 8 బిలియన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఇక రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ పవర్ గ్రిడ్స్ కోసం మరొక $2 to 3 బిలియన్ ఇన్వెస్ట్ చేయబోతున్నారండి. సబ్సీ కేబులింగ్ అండ్ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్స్ కోసం $2 to 3 బిలియన్. ఇంకా సైట్ డెవలప్మెంట్ కోసం ఒక ప్రత్యేకమైన అలొకేషన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ క్లస్టర్స్ అండ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడం, R&Dని ఇంప్రూవ్ చేయడం, ట్రైనింగ్ ఇవ్వడం, కమ్యూనిటీ డెవలప్మెంట్ చేయడం, ఇలాంటి అంశాలన్నిటికీ సంబంధించి మరొక $1 to 2 బిలియన్. ఇలాగా వీళ్ళు $15 బిలియన్ డివైడ్ చేసి నెక్స్ట్ 5 yearsలో వీటిని ఇన్వెస్ట్ చేయబోతున్నారు విశాఖపట్నం సిటీలో. ఇక్కడ
దానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ దానికి అనుబంధంగా యాన్సిలరీ యూనిట్స్ కానీ ఎన్ని డెవలప్ అవుతున్నాయి అనేది కనీస అవగాహన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి లేదు. ఎందుకంటే పవర్, ఫైబర్ ఆప్టిక్స్, టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ అండ్ కనెక్టివిటీ అప్గ్రేడేషన్ ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో జరగబోతున్నాయి. ఏది $15 బిలియన్ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్తో. ఈ అన్నిటికీ మించి రియల్ ఎస్టేట్ భూమ్ కూడా ఇవాళ విశాఖపట్నంలో క్రియేట్ అవబోతుంది. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా గర్వంగా ప్రకటించాడు. ఏమన్నాడు ఆయన? నేను విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేసేస్తున్నానంటే రియల్ ఎస్టేట్లో కనీసం పావలా కాసు అంత సైజు కూడా పెరగలేదు మార్కెట్ అనేది. కానీ ఇవాళ గూగుల్ పెట్టుబడి ద్వారా అద్భుతమైనటువంటి గ్రోత్ని రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చూడబోతున్నాం. ఇలా అనేక అంశాల మీద కనీస మినిమం జ్ఞానం కానీ నాలెడ్జ్ కానీ లేకుండా గుడివాడ అమర్నాథ్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో వారి తాలూకా అజ్ఞానాన్ని, జ్ఞానాంధకారాన్ని ప్రజల ముందు కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది. ఇవాళ జిఎస్డిపి గ్రోత్ కావచ్చు, మల్టిప్లయర్ ఎఫెక్ట్ కావచ్చు, ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు విశాఖ కేంద్రంగా రానుండడం ఖచ్చితంగా విశాఖపట్నం గ్రోత్ ఇంజన్ని జెట్ స్పీడ్లో, రాకెట్ స్పీడ్లో మూవ్ చేయనుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు విన్నా, అటువంటి వారి ఆలోచనల్లో అడుగులు వేసిన కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లని మొన్న మనం చెప్పుకున్నట్లు అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ కోడిగుడ్డో గాడిద గుడ్డో ఈ గుడ్డుకు సంబంధించినటువంటి మాటల్ని ఏ ఒక్కరూ సీరియస్గా తీసుకోరనే విషయం కూడా ఇప్పటికే మనకు అర్థమవుతుంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.